ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనపై ఆదివాసీ సంఘాలు మెస్రం వంశీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం హోదాలో తొలి పర్యటన నాగోబా ఆలయం నుంచి ప్రారంభించడం శుభసూచకమని అంటున్నారు. విద్య, వైద్య, ఉపాధి రంగాల్లో ఆదివాసీల అభివృద్ధికి సీఎం చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు చెప్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. ఆదివాసుల ఆరాధ్య దైవం నాగోబాను ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకోబోతున్నారు. ఇందుకోసం ఇప్పటికే భారీగా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ముఖ్యమంత్రిగా బాధ్యత స్వీకరించిన తర్వాత తొలి పర్యటనకు రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ ప్రారంభిస్తున్నారు. గతంలో పిసిసి అధ్యక్షునిగా ఇక్కడి నుంచి ప్రారంభించిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కూడా ఇక్కడి నుంచే ఒక సెంటిమెంట్గా భావించి ఈరోజు తొలి సభ నిర్వహించబోతున్నారు. ముఖ్యమంత్రి రాకకు సంబంధించి అధికార యంత్రాంగంతో పాటు ప్రజాప్రతినిధులు భారీగా ఏర్పాటు చేశారు. తొలుత కేస్లాపూర్లోని ఈ చారిత్రక నాగోబా ఆలయాన్ని చేరుకుంటారు. ఇక్కడ పూజల అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన అనంతరం ఇంద్రవెల్లి సభకు సీఎం చేరుకోనున్నారు. మొత్తానికి కూడా ఇప్పటికే ఆలయాన్ని ముస్తాబు చేశారు. పెద్ద సంఖ్యలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు మెస్రం వంశస్థులు, ఆదివాసీ నాయకులు పెద్ద సంఖ్యలో కూడా ఇక్కడ చేరుకోనున్నారు. వాటిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యమంత్రి రాక పట్ల వారి స్పందన ఎలా ఉంది సార్ చెప్పండి. ముఖ్యమంత్రి బాధ్యత తొలిసారిగా కేస్లాపూర్కి రాబోతున్నారు. దీనిపై మీరు ఏమి స్పందన ఏంటి? గౌరవనీయులైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గారు కేస్లాపూర్ నుంచి వారి పర్యటనను ప్రారంభించడం అనేటటువంటిది ఇంద్రవెల్లి నుంచి రాబోయే పార్లమెంటు ఎన్నికలకు శంఖారావం పూజించడం అనేటటువంటిది చాలా ఆనందించదగినటువంటి విషయం. ఈ ప్రాంతం నుంచి వారి దిగ్విజయమైనటువంటి యాత్ర ప్రారంభమైంది. వారి విజయ సారథ్యంలో నడుస్తున్నారు కనుక ఈ ప్రాంతంలో ఇంకా అభివృద్ధి పనులు బాగా అవుతాయి అనేటటువంటిది మేము ఆశిస్తున్నాం. ముఖ్యంగా మా మెస్రం వంశస్థులైనటువంటి కేస్లాపూర్ ఆలయానికి కావలసినటువంటి నిధులు, ఇతర సౌకర్యాలు మంజూరు చేయడానికి శంకుస్థాపన కార్యక్రమాలు కూడా నడుస్తున్నాయి. సో వీఆర్ వెరీ హ్యాపీ వారు రావడం అనేటటువంటి ఈ ప్రాంతానికి ఇంకా కొంచెం అభివృద్ధి అవుతుంది. అయితే ముఖ్యంగా మా ఆదివాసుల తరఫు నుంచి, మా తరఫు నుంచి చిన్న విన్నపం ఏమంటే విద్య, వైద్యం అనేటటువంటి రెండుకి గిన ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే బాగుంటుంది. ఈ ప్రాంతంలో ఇప్పటికే యూనివర్సిటీ లేదు అనేటటువంటి ఒక భావన ఉన్నది. మోస్ట్లీ ఈ ప్రాంతంలో యూనివర్సిటీ కింద ఒకటి ఉంటే ఈ ప్రాంతంలో ఉన్న ట్రైబల్ల మీద, నాన్ ట్రైబల్ల మీద, ఇక్కడి పరిస్థితుల మీద అధ్యయనాలు జరుగుతాయి, నిరంతరం అభివృద్ధి జరుగుతుంది, నిరంతరం మూల్యాంకనం జరుగుతుంది. కనుక దట్ విల్ బి ది బెస్ట్ అనేటటువంటిది వీఆర్ హోపింగ్ దట్ ద యూనివర్సిటీ విల్ బి గ్రాంటెడ్ టు ది ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. వీ హోప్ సో దట్. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ వస్తున్నారు. చాలా ఆనందము ఆదివాసుల్లో. అయితే మా కోరికలు ఏమంటే ఆదివాసులకు ఉన్నటువంటి సమస్యలు ఇప్పుడు మనం పెద్దలు మేస్రం వంశస్థులు మనోహర్ గారు చెప్పడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా వైద్యము, విద్య, మరి అగ్రికల్చర్లో మన ఆదివాసులు చాలా వెనుకబడి ఉన్నారు. విద్య అనేది అందరికీ హక్కు కాబట్టి మా ఆదివాసులకు విద్యాపరంగా చాలా డెవలప్మెంట్ చేయాలని మా యొక్క ముఖ్యమంత్రి వర్యులకు విన్నపము. చాలా మంది మనతో మాట్లాడేందుకు మొత్తం మీద కూడా ఆదివాసుల్లో విధమైన హర్షం వ్యక్తమవుతుంది. అదే సమయంలో దాదాపు శతాబ్దాల కాలం నుంచి కూడా ఆదివాసులు విద్యా, వైద్యం చాలా వెనుకబడి ఉన్నారు. ఇక్కడ యూనివర్సిటీతో పాటు ఇతర విద్యా సంస్థలు ఏర్పాటు చేయాలి, అదేవిధంగా వైద్యాన్ని మెరుగుపరచాలి, మౌలిక వసతులను పెంచాలని చెప్పి కూడా ఆదివాసీ సంఘాల నాయకులు, మెస్రం వాసులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైతే ముఖ్యమంత్రి తొలి పర్యటనకు ఇదే వేదిక చేసుకోవడం పట్ల అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి జిల్లాపై వరాదాలను కురిపించాలి, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంత అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఒక పథకాలను అమలు చేయాలని చెప్పి కూడా వీరంతా కోరుతూ ఉన్న పరిస్థితి. శ్రీనివాస్తో మాంతయ్య, హేమరావతి, ఉమ్మడి.